అన్నిటికీ ఇక సజ్జలేనా అన్నది ప్రజెంట్ వైసీపీ అభిమానుల మాట. అప్పుడంటే ఆల్ డిపార్ట్మెంట్స్ హోల్సేల్ మినిస్టర్గా సజ్జల పెద్ద ఎత్తున వెలుగొందిన విషయం అంతటా తెలిసిందే. గత జగన్ పాలనలో ఇటు ధనుంజయ రెడ్డి అటు సజ్జల ఈ ఇద్దరి హవా నడిచిందని అంటారు. మరీ ముఖ్యంగా సజ్జలైతే వైఎస్ జగన్ తలరాత తిరగరాసినట్టు భావిస్తారు. అసలు సజ్జల వల్లే జగన్కి చాలా విషయాలు చేరకపోయేవని చెబుతారు. దీంతో జగన్ ఒకానొక పబ్జీ గాఢాంధకారంలో పడి కొట్టుమిట్టాడినట్టుగా ఒక అంచనా. అట్లాంటి సజ్జల తొలగించాలంటూ పార్టీ ఓడినప్పటి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. అయినా సరే సజ్జల ఆయన కుమారుడు భార్గవ్ను అలాగే అంటిపెట్టుకుని కూర్చున్నారు జగన్. ఇకనైనా వీరిని మార్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికైతే భార్గవ్ నుంచి సోషల్ మీడియాను లాగేసుకుని ఆపై మరొకరికి దాన్ని అప్పగించినట్టు తెలుస్తోంది. కానీ సజ్జలే మళ్లీ తన పాత పాత్రను అలాగే నిలుపుకుని ఇంకా మీడియా ముందుకొచ్చి జగన్ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఏమాట కామాట విజయసాయిరెడ్డి కలిసి వచ్చినట్టు సజ్జల జగన్కి కలిసి రాలేదని అంటారు చాలామంది జగన్ అభిమానులు. ఈయనకి ఏదీ నడపడం సరిగా రాదు, పైపెచ్చు మీడియా నుంచి వచ్చినట్టు చెప్పుకు తిరుగుతారు. కానీ మీడియా మేనేజ్మెంట్లో కనీసం ఏబీసీడీలు తెలియవని వాపోతారు. అంతెందుకు తనపై రెడ్ కార్నర్ నోటీసులు వచ్చినప్పుడు కొన్ని ఛానళ్లలో తనపై జరిగిన డిబేట్లకు జడుసుకుని నేనేమైనా దేశద్రోహినా అంటూ మొహం వేలాడేశారు. తనకు తాను రక్షించుకోలేని వాడు జగన్ని మాత్రం ఏం రక్షించగలడు? ఈ విషయం ఎందుకో జగన్కి ఇంకా అర్థం కావట్లేదు. అప్పట్లో విజయసాయిరెడ్డి అంత రేంజ్లో సజ్జల జగన్ రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టడం లేదని అంటారు. నిజానికి విజయసాయిరెడ్డి జగన్ ఆస్తులు ఆర్థిక లావాదేవీలను ఇంకా చక్కబెడుతున్నట్టుగానే చెబుతారు. ఆయన రాజకీయాల నుంచి దూరమయ్యారు కానీ జగన్ ఫైనాన్షియల్ వ్యవహారాల నిర్వహణ నుంచి బయటకు రాలేదని సమాచారం.